మిరియాల అన్నంకి కావాల్సినటువంటి పదార్థములు రైస్ 1 కప్పు మనం ముందుగా వండి పక్కన పెట్టుకోవాలి. సాల్ట్ కొద్దిగా, నెయ్యి 1 స్పూను, మిరియాలు 1/2 స్పూను, వెల్లుల్లి 6 to 7. ఫస్ట్ మనం మిరియాలు బాగా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. చూడండి, ఇలాగా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి వేసి మరొకసారి బాగా దంచండి. చూడండి, ఇలాగా మెత్తగా దంచుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టి అందులో 1 స్పూన్ నెయ్యి వేయండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మిరియాలు వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఒక 2 to 3 minutes మనం ఇలాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేయండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి రైస్ని వేసి బాగా మిక్స్ చేయండి. చూడండి, దీన్ని బాగా మిక్స్ చేసుకునేసాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటే మనకి మిరియాల రైస్ రెడీ అయిపోతుంది. పెప్పర్ రైస్ లేదా మిరియాల రైస్ రెడీ అండి. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయినటువంటి పెప్పర్ రైస్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.